సినిమా అనే 3 అక్షరాల పదం దీని మీద ఎంత చెప్పాలి అంటే నేను 2 డాక్టరేట్లు చేశానండి. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, డాక్టర్ ఆఫ్ లిటరేచర్, హైయెస్ట్ డిగ్రీ ఇన్ ఇండియా. 2 కూడా తెలుగు సినిమా మీదే చేశాను నేనండి. తెలుగు సినిమా కథ మీద డాక్టరేట్ చేశాను. తెలుగు సినిమా అంటే కేవలం వినోదం, ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, అది విజ్ఞానం కోసం కూడా అనే ఒక్క మాట కోసం 806 పేజీల తెలుగు సినిమా కథ సామాజిక దృష్టి అని డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ నేను సంపాదించుకున్నానండి. విచిత్రం ఏంటంటే నేను 6 గ్రంథాలు రాశాను, 6 సినిమా మీదే రాశాను. అంటే నన్ను ఏ సినిమా కళామ తల్లి ఈ రోజున ప్రపంచంలో పరశూరు గోపాలకృష్ణ అంటే నా ఊరు తెలియదు, నా కుటుంబం తెలియదు, ఎవరో అనగానే సినిమా వాడు అంటారండి, సినిమా రైటర్ అంటారు, లేకపోతే సినిమా అంటే ఆ సినిమా పేరుతో నేను గుర్తింపబడ్డాను. అలా అయితే ఒకటి వెంటాల జయదేవ్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారు నాకంటే బెటర్గా మాట్లాడతారు. తర్వాత మనం ఈ 6వ తారీఖున ఇది చేస్తున్నాము, కానీ అంటే రికార్డెడ్గా కాకుండా కాళిదాసు అని ఒక సినిమా అక్టోబర్ 31, 1931 తారీఖున రిలీజ్ అయింది. అందులో పాత్రలు తెలుగు మాట్లాడినాయి అని వారు ఆయన గ్రంథంలో నిరూపించారండి. కాబట్టి మనం ఊరికే మనం ఫిబ్రవరి 6 చేసుకుంటున్నా కూడా అక్టోబర్ 31 తారీఖున కూడా ఏదో ఒక రోజున జరపటం లేదా వారిని తలుచుకోవటం కనీసం అంటే ఎందుకంటే ఆ పెద్దల్ని మనం గౌరవించుకున్నట్టుగా అవుతుందండి. అందులో ఎల్వి ప్రసాద్ గారు కూడా ఉన్నారు, అందులో గోపి గారు వేదిక మీదకి రావాలి. అలా సినిమా అనేది కేవలం వినోదం కోసమే కాదు, విజ్ఞానం కోసం కూడా అని నిరూపించిన మహానుభావులు వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వెళితే గంట సేపు నేనే మాట్లాడతానండి. 806 పేజీల్లో 10 పేజీలు చాలు నాకు గంట మాట్లాడటానికి.